పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు భరతమాత ముద్దు బిడ్డ వెనకబడిన వర్గాల వారు తాడిత పీడిత ప్రజానికం అభ్యున్నత కోసం అహర్నిశలు కూడా పోరాడి భారతదేశంలో నిమ్న కొనాలు వెనుకబడిన వర్గాల వారు పేదలు కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలని ఎనలేని కృషి చేసిన కృషివలుడు భారతదేశ మాజీ ప్రధాని, గొప్ప పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయుని యొక్క ఆ మేధావి యొక్క ఆలోచనల్ని, ఆశయాలను కూడా మనలోకి తెచ్చుకుని ఈరోజు ఆయన జయంతి ఉత్సవాల్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా ముఖ్యంగా పార్లమెంట్లో భారతీయులు భవిష్యత్తు కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, కార్మిక చట్టాలు కానీ, ఈరోజు భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ ఈరోజు రైల్వే ఇంత పటిష్టంగా ఉందంటే ఆ రోజు ఆయన రచించిన ప్రణాళికలు. ఈరోజు కార్మిక చట్టాలు, ఈఎస్ఐ లాంటి కార్మికుల యొక్క ఇన్సూరెన్స్, అన్ని రంగాల్లో ఉన్న కార్మికుల యొక్క ఈరోజు వారికి రక్షణ కల్పించే విధంగా ఆయన తీసుకొచ్చిన సిస్టమ్స్, వైద్య రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఈరోజు దానివల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలని ఈ దేశం చూసింది. అలాంటి మహనీయుల యొక్క జయంతికో వర్ధంతికో ఆ మహనీయుల యొక్క గొప్పతనాన్ని, ఆ మహనీయుల యొక్క త్యాగాలని మనం మాట్లాడుకోవటమే కాకుండా, ఆ మహనీయుల యొక్క ఆశయాల కోసం, ఆ మహనీయుల యొక్క దేనికోసం తపన పడ్డారో, తాపత్రయపడ్డారో వాళ్ళ ఆలోచనల్ని మనం అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన రోజే నిజమైన నివాళి, నిజమైన ఆత్మశాంతి కూడా ఆ మహనీయులకి కలుగుతుందని నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. ప్రజలు మనకు అధికారం ఇచ్చారు, అధికారాన్ని ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా సమస్యకు ఉన్న మూలాలను వెతికి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలి అని అడుగులు వేసిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య పేదరికం, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు. కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు తొలగి పేదరిక నిర్మూలన జరగాలంటే అది ఒక చదువు ద్వారా మాత్రమే సాధ్యం. విద్యే పేదరిక నిర్మూలనకు, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాల్ని పారదోలి విలువనిచ్చేది, సొసైటీలో మానవుడికి గౌరవాన్ని తీసుకొచ్చేది ఒక విద్య మాత్రమే అని విద్యారంగంలో ఈ దేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా పెట్టలేనట్టు విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మానవుల అభివృద్ధి కోసం కృషి చేసి చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్న తీరు ఈరోజు మనందరికీ కూడా ఆంధ్రులందరికీ కూడా గర్వకారణం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థపై దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఈరోజు అధ్యయనం చేసే పరిస్థితి. ఈరోజు సగర్వంగా చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి తల్లి తండ్రులు కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో పిల్లల్ని ఈరోజు విద్య అభ్యసించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి బాటలు వేయడం జరిగింది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఆనాడు మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఏదైతే కలలు కన్నారో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలి, పేదవాడికి ముఖ్యంగా ప్రభుత్వాలే చేయూతనివ్వాలి, ప్రభుత్వాల యొక్క తక్షణ కర్తవ్యం, ప్రభుత్వాల యొక్క కర్తవ్యం, బాధ్యత పేదవాడికి ఆరోగ్యంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆనాడే
ఆయన గ్రహించడం జరిగింది. ఆనాడే వైద్య రంగంలో ఆయన సంస్కరణల కోసం పాటుపడడం జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఈరోజు 1000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి ఈరోజు 25 లక్షల రూపాయల వరకు కూడా పేదవాడికి వైద్యాన్ని అందించి ఆరోగ్య రక్షకుడుగా జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలోనూ కూడా చైతన్యాన్ని తీసుకొచ్చి వారి ఆరోగ్యం కోసం పాటుపడుతున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా మహిళల ఆర్థిక స్వావలంబన విషయంలో, పేదవారి సొంతింటి కళని నిజం చేసే విషయంలో, ఉపాధి ఉద్యోగాల కల్పన విషయంలో ఏదో తాత్కాలిక నిర్ణయాలు కాకుండా ఓట్ల కోసమో సీట్ల కోసమో పేపర్లోనో టీవీ ఛానల్స్లో మైలేజ్ కోసమో కాకుండా ప్రతి అడుగులోని ప్రతి శంకుస్థాపనలోని కూడా నిర్ణయాత్మక దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుని ఈరోజు ఈ దేశాన్ని పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల్లో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుల యొక్క ఆశయాల కోసం ఆలోచనల కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మనందరం కూడా సమర్థించి, ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్, సోషల్ ఇంజనీరింగ్ అంటే ఈ విధంగా చేయాలి అని ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాల వారికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా కల్పించలేని విధంగా అత్యధిక ప్రాధాన్యత కల్పించి ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా వారిని ముందుకు నడిపించడం జరుగుతుంది. ఈరోజు ఎందరో చూసాం, రాజ్యసభకి ఒక దళిత నాయకుడిని, ఒక దళిత బిడ్డని రాజ్యసభకి పంపించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. రేపు ఒక మైనార్టీ నాయకుడిని రాజ్యసభకు పంపిస్తానని వాగ్దానం చేసిన చరిత్ర ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఇవన్నీ కూడా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కేవలం అధికారం చేపట్టడమే లక్ష్యంగా అధికార వ్యామోహంతో, స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలతో ఈరోజు దళితులపైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాజ్యాంగం మనకు కల్పించింది. ఈ దేశంలో 25 సంవత్సరాల నిండిన ఎవరైనా, చదువుకున్నా చదువుకోకపోయినా, దళితుడైనా, ఎస్సీ అయినా, ముస్లిం అయినా, మైనారిటీ అయినా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించడం జరిగింది. టిప్పర్ డ్రైవర్ అయినా, లారీ డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, లేకపోతే రోడ్డు క్లీనింగ్ చేసే ఒక కార్మికుడైనా, భవన నిర్మాణ కార్మికుడైనా, గిరిజనుడైనా, హరిజనుడైనా, రాజ్యాంగం 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా చట్టసభలకి పోటీ చేసే హక్కు మన భారతదేశ రాజ్యాంగం కల్పించింది. దాన్ని ప్రశ్నించడానికి ఎవడు చంద్రబాబు నాయుడు ఎవరు? అంటే నీ కులపోళ్ళు, ధనికులు మాత్రమే, అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయాల్లో పోటీ చేయాలా? అగ్రవర్ణాలు మాత్రమే శాసనసభకు వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్కి వెళ్ళాలా? అగ్రవర్ణాలు మాత్రమే పార్లమెంట్లో కూర్చోవాలా? వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారానికి రాజ్యాంగం హక్కులు కల్పించలేదా? ఎంత అహంకారం! ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల వారికి, దళితులకి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా క్షమాపణ చెప్పాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు కూటమిలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా, ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా చంద్రబాబు నాయుడు కించపరిచిన, దళితుల్ని కించపరిచినందుకు, నిమ్న వర్గాల వారిని కించపరిచినందుకు, పేదల్ని కించపరిచినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు అభ్యర్థుల కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు క్షమాపణ చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తప్పకుండా ఈ దళిత బిడ్డల యొక్క, వెనుకబడిన వర్గాల యొక్క, పేద వర్గాల యొక్క ఆగ్రహానికి గురవుతారు. మీరు ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుని మీ అహంకారానికి నాంది పలికి, అహంకారానికి ఫుల్ స్టాప్ పెట్టి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికి కూడా లేదు. స్వేచ్ఛ, స్వాతంత్రం అందరికీ కూడా సమానంగా రాజ్యాంగం కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ విజ్ఞతతో మెలగాలని, అధికారం కోసం ఓడిపోతామనే భయంతో అధికారం కోసం అర్రులు చాస్తూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడితే ప్రజలు సహించరు, ప్రజలు ఎదురు తిరుగుతారు, ప్రజలు ఎదురుదారి తీస్తారు. కాబట్టి విజ్ఞతతో మెలగాలని ఈ నాయకులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన ధోరణి, ఆయన ఆశయాలు, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, జ్యోతిలా పూలే గారు,
సావిత్రి పూలే గారి యొక్క ఆశయ సాధనలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచి వెనకబడిన వర్గాల వారి సామాజిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం కృషి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మేము విన్నవించుకుంటాం. మా యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేయండి ఏమనగా, నిన్న మనం చూసాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కులాహంకారం ఏ విధంగా చూసాం. ఒక బాల వీరాంజనేయుని సింగనమలం నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, ఎంఏ బీఈడి చదువుకున్న వ్యక్తి, ఆయన వృత్తిలో ఉద్యోగం రాకపోయేసరికి ఆయన వృత్తిని ఒక టిప్పర్ డ్రైవర్గా ఎన్నుకుంటే దాన్ని చులకనగా మాట్లాడి ఇక్కడ టిప్పర్ డ్రైవర్లు క్లీనర్లు పోటీ చేస్తారని చెప్పేసి రాజ్యాంగ హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ దేశంలో దళితులు ఎందుకంటే ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా నిన్న ఒకటి ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల మీద దాడులు, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పి గతంలో నువ్వు చెప్పిన మాటలు ఈ రాష్ట్రంలో దళిత ప్రజలు ఎవరు మర్చిపోలేదు. మరి ముఖ్యంగా ఈ ఎవరైతే బాల వీరాంజనేయులు మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కులహేళనగా ఆడితే మందకృష్ణ అన్న ఒక ఉద్యమం నువ్వు ఎందుకు ప్రశ్నించలేదుతున్నావు? నువ్వు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ ఉండి ఇష్టంలో ఉన్న ప్రజలు కూడా అంటే దళితులు ఆ వేళన చేస్తే మీరు కాపాడడానికి చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఉన్నావు కృష్ణన్న. ఇప్పటికైనా సరే నువ్వు తెలంగాణలో రాజకీయాలు చేయి, ఆంధ్రాలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామంటే గతంలో 151 సీట్లు మేము సాధించాం. నీ మాట వినేవాడు ఇక్కడ ఎవడో లేడు. మేము 175 సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మా రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంట వెన్నంటి ఉన్నారు. నువ్వు గతంలో చెప్పావు 150 చెప్పావు, కనీసం నీకు నోటీస్ లేకుండా అడ్రస్ లేకుండా ఆంధ్ర నుంచి తరుముకుంటారు. ఇకనైనా సిగ్గు రాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175 సీట్లు గెలిపించడంలో దళితులు ముందుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.